పక్కాగా స్కెచ్ చేశారు, అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేశారు. జ్యువెలరీ షాపును దోచుకెళ్లారు. పిఎంజే జ్యువెలర్స్ చోరీలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. కరీంనగర్ పిఎంజే జ్యువెలర్స్ దోపిడీలో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. జులై సినిమాను తలపిస్తోంది దోపిడీ కేసు. దొంగతనానికి వచ్చిన 5 వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఒక వ్యక్తి వెపన్స్, మరో వ్యక్తి డబ్బులు, ఇంకొక వ్యక్తి వెహికల్స్ అరేంజ్ చేసినట్టుగా తేల్చారు. జైల్లో ఉన్న బీహార్ గ్యాంగ్ దొంగతనానికి సంబంధించిన ఆపరేషన్ను ఫేస్బుక్ ద్వారా ఆపరేట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. 4 నిందితులను పట్టుకున్నారు పోలీసులు. పశ్చిమ బెంగాల్లో 3, బీహార్లో 1ని అదుపులోకి తీసుకున్నారు. 5వ వ్యక్తి ప్రధాన సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న రాత్రి ఒక నిందితుడిని కరీంనగర్ తీసుకురాగా మరొకరిని ఇవాళ తీసుకొచ్చారు. రేపు మరో 2 నిందితులను కరీంనగర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. పోలీసులకు పట్టుబడని 5వ నిందితుడే ప్రధాన సూత్రధారిగా పోలీసులు గాలిస్తున్నారు. మద్నూరు దగ్గర సెల్ ఫోన్ పగలగొట్టారు దుండగులు. ఆ సెల్ ఫోన్ను స్థానిక యువకులు పోలీసులకు అప్పగించారు. ఫోన్లో కీలక సమాచారం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, కేసులో కీలక అప్డేట్స్ ఏమిటి? కరీంనగర్లోని పిఎంజీ జ్యువెలరీ షాప్కి సంబంధించిన కేసు మాత్రము చివరి దశకు చేరుకుందని మనం చెప్పుకోవచ్చు. నిన్న కీలకంగా 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కూడా మరొక 2 దొంగలు కూడా అదుపులోకి, అంటే మొత్తం 4. ఇందులో 5 పాల్గొనగా ఇప్పటికే 4 కూడా పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. కొంత సొత్తును కూడా రికవరీ చేసినట్టు మనకు సమాచారం ఉంది. ఒక దొంగ పశ్చిమ బెంగాల్ ఒక వ్యాపారికి బంగారం అమ్ముతున్న క్రమంలో పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన నేపథ్యంలో ఇటు కొంత బంగారంతో పాటు అదేవిధంగా దొంగ కొనుగోలు చేసిన వ్యక్తిని మొత్తం అదే రోజు 2 అరెస్ట్ చేసిన తర్వాత అతని ద్వారా కూడా మరొక 3 సంబంధించిన అడ్రస్లు పూర్తిగా సేకరించారు. మొత్తం ఒక 12 పోలీసు బృందాలు కూడా ఎప్పుడైతే దొంగతనం జరిగిందో ఇటు మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్కి వెళ్ళింది. ఇది బీహార్ మోటాగానే పోలీసు ప్రాథమిక విచారణ వెళ్ళిన నేపథ్యంలో ఈ బీహార్కు సంబంధించిన వారే ముందుగా గుర్తించారు. బీహార్లో 1ని అరెస్ట్ చేయగా పశ్చిమ బెంగాల్లో 3 కూడా అదుపులో తీసుకున్న మొత్తం 4 అయితే పోలీసులో అదుపులో ఉన్నారు. మరొక ప్రధానమైన నిందితుడి కోసం గాలిస్తున్నారు. అంటే పోలీసుల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇటు నిందితుడితో పాటు ఖచ్చితంగా దొంగిలించిన బంగారాన్ని మొత్తం కూడా రికవరీ చేయాలనే ఉద్దేశంతో కూడా కొంత ఈ టాస్క్ను చేశారు. దీంతో సుమారుగా 9 రోజుల సమయం పట్టింది. గత ఆదివారం రోజు కూడా దొంగతనం జరిగితే ఈ రోజుకి సోమవారం 9 రోజుల పాటు కూడా ఎంక్వైరీ జరిగింది. సుమారుగా 12 నుంచి 13 పోలీసు బృందాలు ప్రత్యేకంగా నిఘా పెట్టాయి. వారి కదలికపై నిఘా పెట్టిన నేపథ్యంలో ధర్మపురి సమీపంలో ఎక్కడైతే సెల్ ఫోన్ పగలగొట్టారో అప్పుడు కొంతమంది యువకులు ఆ సెల్ ఫోన్ పోలీసులకు ఇచ్చారు. ఆ సెల్ ఫోన్ ఆధారంగానే మొత్తం కూడా ఈ పోర్స్ అంతా కూడా దిగి ఎక్కడికెక్కడ కూడా దొంగలు పట్టుకునే పని అయితే చేసేట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా వాళ్ళు మహారాష్ట్రకు వెళ్ళినట్టు చెప్పారు, కానీ చాలా తప్పించుకొని అత్యంత చాకచక్యం కూడా వాళ్ళు బీహార్, పశ్చిమ బెంగాల్కి వెళ్ళినట్టు మనకు సమాచారం అందుతుంది. మరొక 1-2 రోజుల్లో ఎవరైతే 5 సంబంధించిన దొంగల్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనబడుతుంది. అదేవిధంగా వీళ్ళు దొంగలించిన మొత్తం సొత్తును కూడా రికవర్ చేసే పనిలో నిమగ్నమే. అంటే కొంత సొత్తుని ఇప్పటికి రికవరీ చేసినప్పటికీ సుమారుగా 1 కిలో బంగారాన్ని ఆ రోజు దొంగలు ఎత్తుకెళ్లిన క్రమంలో మొత్తం రికవర్ చేయడానికి కొంత ఆలస్యమైతే తెలుస్తుంది. మరొక 2 రోజుల్లో మాత్రమే ఖచ్చితంగా ఈ కేసు మొత్తం కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. 5 దొంగలు కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే 2 పోలీసులు ఉండగా మరొక 2 రేపు లేదా రేపు సాయంత్రానికి కరీంనగర్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సంపత్.